హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏమంటున్నానంటే ఈ అభివృద్ధి అనేది కేబుల్ బ్రిడ్జి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, ఈ 43 ఫ్లైఓవర్లు, ఇవన్నీ కేటీఆర్ వాళ్ళు కట్టారు కదా. 100% వాళ్ళు కట్టారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. బాలనగర్లో అయితే ఒక ఫ్లైఓవర్ కట్టాలంటే మినిమం ఒక 70 ఇయర్స్ నుంచి ఉన్నారు వాళ్ళు అయితే ఫ్లైఓవర్ కట్టలేదు. మన కేటీఆర్ గారు వాళ్ళతో మాట్లాడి ఆయన టాలెంట్, ఎవరి టాలెంట్ వాళ్ళదే. వాళ్ళు కట్టారు. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎంత అభివృద్ధి చేసినా కానీ ఇక వాళ్ళు చేస్తున్నారు, అది తింటున్నారు అని చెప్పేసి వాళ్ళని అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఒక పంట పండితే ఈ పందికొక్కులు తింటాయి కదా, ఎలుకలు పందికొక్కులు అట్లా తిన్నాడు అంటే కొంచెం ఎట్లయినా ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. పైసలు అన్ని లక్షల కోట్లు బడ్జెట్ వస్తున్నాయి అంటే తినొచ్చు, తినలేదని ఎవరు అనట్లేదు. వాళ్ళు తిన్నారు కావచ్చు, కాకపోతే కొంచెం ఆంకరపూరితమైన మాటలు మాట్లాడారంటే మాట్లాడారు. వాళ్ళైతే మాట్లాడకపోలేదు. కాకపోతే ఏంటంటే కేటీఆర్ అన్న కొంచెం ఏంటంటే మనము ఎవరైనా మాట్లాడినప్పుడు దానికి కొంచెం అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆలోచించుకొని కూడా మాట్లాడితే కొంచెం బెటర్గా ఉంటుండే. ఇంకోటి ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీ మన కంపల్సరీ మన తెలంగాణలో గెలుస్తుంది కానీ మన బీఆర్ఎస్ పార్టీ మొత్తం దేశం అంతటా పోయి పైసలన్నీ మంచి పెడతామంటే ఎవరు ఊరుకోడన్నా. పైసలు మన రాష్ట్ర ఖర్చు మనమే పెట్టుకోవాలి, మనకే అభివృద్ధి చేసుకోవాలి. దేశాన్ని అందరికీ కొంటూ పోయి దేశం అందరినీ అక్కడ పోయి మా బీఆర్ఎస్ నేను పిఎం అవుతాడు మా డాడీ, నేను మొత్తం దేశాన్ని వెళ్తామని అంటే మాత్రం ఇక్కడ ఎవరు ఒప్పుకోరన్నా. అది మాత్రం మీరు ఆలోచించుకోవాలి. జై తెలంగాణ.